మీ టీమ్స్‌లో ప్రమోట్ జేసుకోండి. ఓకే. థాంక్ యూ సో మచ్ అండి. మేడం ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? కమలా గారు. గుడ్ మార్నింగ్ మేడం. Good morning, sir. Very, very good morning. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ టు ద సెషన్. Thank you, sir. Thank you so much. థాంక్ యూ మేడం. నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మేడం. మీరు స్టార్ట్ చేయొచ్చండి. ఆల్ ది బెస్ట్. Thank you, sir. Thank you so much, sir. Good morning, leaders. Good morning, Vestage. అందరికీ హార్ట్లీ వెల్కమ్ అండి. మార్నింగ్ జూమ్ సెషన్ కి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మార్నింగ్ జూమ్ సెషన్ కి అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ కి థ్యాంక్ యూ. నా పేరు కమల అండి. మా సార్ పేరు వచ్చేసి రాము అండి. మాది మంచిర్యాల నుంచి మాట్లాడుతున్నా. ప్రజెంట్ బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నా అండి. టిహెచ్హెచ్ మార్నింగ్ జూమ్ సెషన్ చేయడానికి అవకాశం ఇచ్చిన ఉమాశంకర్ సార్ గారికి, లహరి మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా అండి. జూమ్ సెషన్ల ద్వారా ఎంతో నాలెడ్జ్ తెలుసుకునే అవకాశం అందిస్తున్న రంజిత్ కుమార్ సార్ గారి స్వామి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా అండి. నేను ఈ బిజినెస్ లోకి రాకముందు బ్యూటీషియన్ వర్క్ చేస్తున్నానండి. నేను రాధా మేడం ద్వారా ఈ బిజినెస్ కి రావడం అనేది జరిగిందండి. మా మెంటర్ వచ్చేసి గ్రేట్ లీడర్ లింగాల దేవేందర్ సార్, స్వరూప మేడం గారు. వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా అండి. నా టీంలో ఉన్న ప్రతి లీడర్ కి, ప్రతి మెంబర్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నా అండి. నా చిన్నగా టెస్ట్ మోనీ చెప్తున్నా అండి. మేము నలుగురం అమ్మాయిలము అవడం వల్ల మా నాన్నగారు పెద్దగా చదివించలేకపోయారండి. దాంతో ఏదైనా ఉద్యోగం చేయాలంటే సరి అయిన సర్టిఫికెట్లు లేకపోవడం వలన ఏది సాధించలేకపోయాను. ఏదైనా చేయాలి సాధించాలి అనే ఆలోచన ఉండేది. దానితో నాకు తెలిసిన ఒక మేడం ద్వారా నేను బ్యూటీషియన్ కోర్స్ అనేది చేయడం జరిగింది. 20 సంవత్సరాలుగా ఇదే వర్క్ లో కొనసాగిస్తున్న క్రమంలో వెస్టేజ్ కంపెనీ పరిచయం కావడం జరిగినది. నేను ముందు చేసే వృత్తిలో ఎవరికి సహాయం చేసే అవకాశం అనేది లేదండి. మన వెస్టేజ్ కంపెనీ ద్వారా నేను ఆదాయం పొందుతూ మరికొందరికి ఆరోగ్యం ఇంకా ఆదాయం ఇప్పించగలిగే అవకాశం ఉందని ఈ మన వెస్టేజ్ బిజినెస్ లోకి రావడం అనేది జరిగిందండి. నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే సిఎన్డి అండి. ఇది వరకు మనం తీసుకునే ఆహారాలలో చాలా పోషక విలువలు ఉండేవండి. పోషక విలువలు, విటమిన్లు ఉండేవి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఆహారంలో ఎలాంటి పోషకాలు లభించడం లేదు. మన వెస్టేజ్లో అద్భుతమైన ఆరోగ్యకరమైన సప్లిమెంట్స్ ఉన్నాయండి. అవి ఎందుకు వాడాలి, ఎలా వాడాలని చెప్పబోతున్నా అండి. నేను తీసుకున్న సప్లిమెంట్స్ అంటే నోని అండి, స్పెరిలినా, అలోవెరా, ఆమ్లా, ఫ్లాక్స్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ అండి. మొదటగా చూసుకున్నట్టయితే నోని అండి. నోనిని పీస్ రూట్ అని కూడా అంటారు. సాంప్రదాయ ఆయుర్వేదంలో 2000 సంవత్సరాల నుండి నోనిని వాడుతున్నారు. నోనిని హెర్బల్ సూపర్ స్టార్ అని కూడా పిలుస్తారండి. నోని యొక్క యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఈ మరియు పొటాషియం యొక్క గొప్ప మూలం. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుందండి. ఆర్థరైటిస్ లో
నొప్పిని తగ్గించవచ్చు. టీ 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 సెల్స్, టీ లింఫోసైట్ల ఉత్పత్తికి నూనె సహాయపడుతుంది. ఇది మొత్తం రోగనిరోధక శక్తిని మరియు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అనేక అధ్యయనాలు నోని గాయం సంకోచం తగ్గడం మరియు ని సమయం తగ్గించడం వంటి వేగవంతమైన వైద్యం చూపించింది. నోని ఎలాంటి వ్యాధులకు ఉపయోగపడుతుంది అని తెలుసుకున్నట్లయితే డయాబెటీస్, ఆస్తమా, జీర్ణకోశ వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు, అధిక కొలెస్ట్రాల్, పైల్స్, థైరాయిడ్ సంబంధ వ్యాధులు, కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్, మెనోపాజ్ సమస్యలకు, బ్లడ్ ప్రెషర్, అధిక బరువు, క్యాన్సర్, హెచ్ఐవి, కిడ్నీ సమస్యలు, డిప్రెషన్, నిద్రలేమి, చర్మ సంబంధ వ్యాధులు, ఋతు సమస్యలు. నూనెని ఎంత మోతాదులో వాడాలని తెలుసుకున్నట్లయితే 1 లేదా 2 గుళికలు రోజు 2 సార్లు కనీసం భోజనానికి 40 నిమిషాల ముందుగా రోజుకు 1 గుళికను తీసుకోవాలి. 5 రోజులు తీసుకోండి మరియు 2 రోజులు విశ్రాంతి తీసుకోండి. 2 రోజుల విశ్రాంతి కారణంగా మీ సిస్టమ్ని నూనె బాగా అంగీకరించడానికి మరియు గ్రహించడానికి అనుమతించడమే మరియు ఈ 2 వారాల వ్యవధి ముగింపులో మీరు కొన్ని ఫలితాలను అనుభవించవచ్చు. ముందు జాగ్రత్తలు. వాడే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు. నూనెలో పొటాషియం అధికంగా ఉంటుంది. మూత్రపిండాల సమస్యల కారణంగా పొటాషియం నిరోధిత ఆహారంలో ఉన్నవారు వాడకుండా ఉండడం మంచిది. ఇంకొక సప్లిమెంట్ వచ్చేసి స్పిరులినా అండి. స్పిరులినా అంటే ఏమిటి? స్పిరులినా ఒక చిన్న నీటి మొక్క. ఎందుకంటే ఇది వసంత ఆకారపు నాచు. దీనిని స్పిరులినా అనే పేరు కలదు. న్యాచురల్ 3.5 బిలియన్ల సంవత్సరాల క్రితం మైక్రో గ్రీన్ అల్గే రూపాన్ని ఇచ్చింది మరియు ఇది వాతావరణంలో ఆక్సిజన్ ఉత్పత్తి పెంచుతుంది. స్పిరులినా అనేది భూమిపైన ఒక శక్తివంతమైన ఆహారం. 1974 వరల్డ్ ఫుడ్ కాన్ఫరెన్స్లో యునైటెడ్ నేషన్స్ ప్రకటించినది. ఇది భవిష్యత్తులో ఉత్తమమైన ఆహారాన్ని అందిస్తుందని ప్రకటించింది. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన సప్లిమెంట్గా ఒకటి స్పిరులినాను చెప్పవచ్చు. స్పిరులినా పోషకాలు స్టోర్ హౌస్. తల్లిపాల తర్వాత అన్ని పోషకాలు గల ఆహారం ఇదేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ప్రపంచంలో స్పిరులినా అత్యుత్తమ ఆహారమని ఐక్యరాజ్యసమితి 1975లో పేర్కొంది. దీంతో 1000 కేజీల పండ్లు లేదా కూరగాయలు ఉండే పోషకాలు 1 కేజీ స్పిరులినాలో ఉంటాయి. ఆరోగ్యం మరియు వ్యాధి నుండి మిమ్మల్ని రక్షించే అనేక ముఖ్యమైన పోషకాలతో స్పిరులినా నిండి ఉంది. క్యారెట్ల కంటే స్పిరులినాలో
25 రెట్ల ఎక్కువ బీటా కెరోటివాన్ ఉంటుంది. ప్రతి ప్రోటీన్ స్పిరులినా 55 నుండి 75% ప్రోటీన్ మరియు 18 ఎసెన్షియల్స్ అమినో యాసిడ్లతో కూడి ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అరుదైన ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలలో ఒకటైన గమా లినోలిక్ ఆమ్ల స్పిరులినాలో ఉంటుంది. ఇందులో అవసరమైన మినరల్స్ విటమిన్ బి, విటమిన్ సి మరియు విటమిన్ ఇ ఉన్నాయి. స్పిరులినాలో పొటాషియం, కాల్షియం, క్రోమియం, రాగి, ఐరన్ మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. బచ్చలి కూరలో కంటే స్పిరులినాలో 5 నుండి 8 రెట్లు ఐరన్ ఉంటుంది. స్పిరులినాను ఎవరు తీసుకోవాలి, స్పిరులినా ఎందుకు తీసుకోవాలనేది 5 రకాల కారణాలు ఉన్నాయండి. మెరుగైన యాంటీ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్లు అందించడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. శరీరాన్ని బరువును తగ్గిస్తుంది. శరీరం యొక్క జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. శరీరాన్ని లోపల నుండి శుభ్రపరుస్తుంది. ఇంకొక సప్లిమెంట్ చూసుకున్నట్టయితే అండి, అలోవెరాను దాదాపుగా 200 సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మానవ శరీరంలో రక్త కణాలు ఉత్పత్తికి తోడ్పడుతుంది. మనకు డైజెషన్కి చాలా ఉపయోగపడుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా హెయిర్ ఫాల్ కాకుండా ఉపయోగపడుతుంది. చుండ్రు పోవడానికి కూడా ఉపయోగపడుతుందండి. ఇంకా వెంట్రుకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలోవెరా కడుపులో మంట, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంని చాలా బాగా తగ్గిస్తుంది. స్కిన్ని గ్లో కోసం చక్కగా ఉపయోగపడుతుంది. ఇంకా అలోవెరా ముఖం మీద ఉన్న పింపుల్స్ని చాలా వరకు తగ్గించేలా ఉపయోగపడుతుంది. ఇంకా డల్ స్కిన్, డ్రై స్కిన్ వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా లివర్ హెల్త్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒంట్లో ఓవర్ హీట్ ఉన్న వాళ్ళకి కూడా తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. యూరిన్లో మంట రాకుండా చక్కగా ఉపయోగపడుతుంది. ఇంకా అలోవెరా కళ్ళల్లో వేడి తగ్గించి చల్లగా ఉండడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇంకా అలోవెరా మలబద్ధకం ఉన్నవారికి మంచి ఔషధ గుణంగా పనిచేస్తుంది. ఇంకా నోటి సంబంధించిన వ్యాధులకు మంచి ఔషధ గుణంగా పనిచేస్తుంది. దీనిలో యాంటీబ్యాక్టీరియా లక్షణాలు చర్మ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.
ఇంకా రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించి షుగర్ లెవెల్స్‌ని తగ్గిస్తుంది. ఇంకా ఎండకు కందిపోయిన చర్మాన్ని కూడా నార్మల్‌గా తీసుకువస్తుంది. ఇది అధిక బరువును కూడా తగ్గిస్తుంది. ఇంకా మానవ శరీరానికి అవసరమైన 20 అమైనో ఆమ్లాలను అందిస్తుంది. ఇంకా దీంట్లో 7 రకాల విటమిన్‌లు ఉన్నాయి. అయితే మార్కెట్‌లో ఎన్నో రకాల అలోవెరా జ్యూసులు ఉన్నాయండి. వీటిని ఎక్కువ కాలం నిలువ ఉంచడానికి వాటిలో కెమికల్స్ కలుపుతారు. కానీ కెమికల్స్ కలపకుండా వెస్టేజ్ కంపెనీ వారు అలోవెరాను క్యాప్సూల్స్ రూపంలో తెచ్చింది. ఇంకా అలోవెరా చెట్టులో ఉండే అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. క్యాప్సూల్స్ రూపంలో ఉన్నాయి. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్న ఈ అలోవెరాను ఖచ్చితంగా వాడుకోవాల్సిందే మనందరం. దీనిని ఎలా వాడుకోవాలి అని తెలుసుకున్నట్లయితే, దీనిని ఆహారం తీసుకున్న తర్వాత రోజుకు 1 లేదా 2 గుళికలను తీసుకోవాలి. తర్వాత ఇంకొక సప్లిమెంట్ చూసుకున్నట్లయితే ఆమ్లా అండి. ఆమ్లా సహజ విటమిన్ సి యొక్క గొప్ప మూలం. ఇది ప్రభావవంతమైన యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫ్లేవనాయిడ్లను కలిగి ఉన్నందున మన శరీర రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆహార శోషణను మెరుగుపరుస్తుంది. ఆమ్లత్వాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తులను బలోపేతం చేస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. యూటీఐఎస్ చికిత్సలో ప్రభావవంతంగా ఉంటుంది. చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది. మంచి జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. బాడీని కూల్ చేస్తుంది. కళ్ళకు బలం చేకూరుస్తుంది. కండరాల స్థాయిని మెరుగుపరుస్తుంది. శక్తి బూస్టర్‌గా పనిచేస్తుంది. ఇంకొక సప్లిమెంట్ చూసుకున్నట్టయితే ఇది ఫ్లాక్స్ ఆయిల్ అండి. 2005లో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సంభవించిన 58 బిలియన్ల మరణాలలో హృదయ సంబంధ వ్యాధులు 17.5 మిలియన్లు కారణమయ్యాయి. 2015 భారతదేశంలో హృదయానక మరణాలు, గుండె జబ్బులు అన్ని వయసులో 21 లక్షల పైగా కారణమయ్యాయని చూపిస్తుంది. లేదా అన్ని మరణాలలో 4 ఒక వంతు కంటే ఎక్కువ 30 నుండి 9 సంవత్సరాల వయసులో 13,000 మంది హృదయానక మరణాలలో 9 లక్షల కరోనరీ హార్ట్ డిసీజ్ మరియు 0.4 మిలియన్లు స్ట్రోక్ ద్వారా సంభవించాయి. దీనికి మన వెస్టేజ్‌లో చూసుకున్నట్లయితే ఫ్లాక్స్ ఆయిల్ అనేది వాడుకోవచ్చండి. వెస్టేజ్ కంపెనీ చెందిన ఫ్లాక్స్ ఆయిల్
టాబ్లెట్లు వేసుకుంటే రక్తనాళాలలో ఉండే కొవ్వు మొత్తం కరిగిపోయి గుండె జబ్బులు రాకుండా ఉంటాయి అని కొన్ని పరిశోధనల ప్రకారం అవిసె గింజలు మరియు అవిసె నూనె తీసుకోవడం వలన గుండె జబ్బు మరియు అధిక రక్తపోటు ఉన్న వ్యక్తులు ఆయా జబ్బులు అదుపులో ఉండడానికి సహాయపడేలా ఉన్నాయి అని నిర్ధారించారు. వెస్టేజ్ ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సూల్స్లో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్, లినోలెనిక్ యాసిడ్, ఒమేగా-3 మరియు ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు సహజ విటమిన్ ఇ కలిగి ఉన్నాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా మరియు బిల్డింగ్ బ్లాక్గా పనిచేస్తాయి. రెటినాను మరియు మెదడుకు కణాల అభివృద్ధికి మరియు జ్ఞాపకశక్తికి మరియు ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వెస్టేజ్ ఫ్లాక్స్ ఆయిల్ కూడా ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది. కణాల త్వచనాలను బలపరుస్తుంది మరియు మొత్తం సాధారణ శ్రేయస్సు కోసం శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. మన వెస్టేజ్లో ఇంకొక అద్భుతమైన వంట నూనె ఉందండి, రైస్ బ్రైన్ ఆయిల్. మనం వంటకు వాడే నూనె మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని కాదనలేని వాస్తవం. సాధారణంగా మన వంటల్లో నూనె కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మనం వాడే వంట నూనె మంచిది కాకపోతే అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందుకే మనం మంచి వంట నూనెను ఎంచుకోవలసి ఉంటుంది. రైస్ బ్రైన్ ఆయిల్ నూనెను వంటకు వాడితే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నూనెను బియ్యం పొట్టు నుంచి తీస్తారు. ఇది వంటకు చక్కటి రుచిని, తేలికపాటి సువాసనను జోడిస్తూ దీనిని ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయి. విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. రైస్ బ్రైన్ ఆయిల్ ఆరోగ్య ప్రయోజనాలు: గుండె జబ్బులు దూరం చేస్తుంది, జీర్ణ సమస్యలు నివారిస్తుంది, బ్రాండ్ కొలెస్ట్రాల్ని నివారిస్తుంది, క్యాన్సర్ వ్యాధిని నివారిస్తుంది, రక్త ప్రసరణ సవ్యంగా సాగేలా చేస్తుంది, చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది, నాడీ వ్యవస్థను పరిష్కారపరుస్తుంది, నరాల బలహీనతను నియంత్రిస్తుంది, కంటి చూపులను మెరుగుపరుస్తుంది, ఎముకలు, దంతాలు బలంగా ఉండేలా చేస్తుంది, ఇన్సులిన్ సరఫరాను కూడా పెంచుతుంది, శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారి నుండి కాపాడుతుంది. సార్, చిన్న స్టోరీ చెప్పి నేను ముగిద్దాం అనుకుంటున్నా సార్. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్, ఒక చిన్న స్టోరీ చెప్పి ఆపేద్దాం అనుకుంటున్నా సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జింక గంటకు 90 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు, కానీ గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలిగే పులి నోటికి చిక్కుతుంది. ఎందుకంటే పులి కన్నా తాను బలహీనంగా ఉన్నానని జింక మదిలో భయం. ఆ భయంతోనే జింక పరిగెత్తే క్రమంలో పదే పదే వెనక్కి తిరిగి చూడడం వలన దాని వేగాన్ని కోల్పోతుంది. ఆ భయమే దానిని
పులిపంజాకు చిక్కేలా చేస్తుంది. కొందరు మనుషులు కూడా అంతే. కష్టం ఎదురైనప్పుడు వాటి నుండి తప్పించుకునే మార్గాలు ఆలోచించకుండా ఆ కష్టాన్నే తలుచుకొని బాధపడుతూ తన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోకండి. మీద పడిన రాళ్ళనే మెట్లుగా మలుచుకొని అనంతంగా ఎత్తుకు ఎదగాలని దీని కథ సారాంశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు హోస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా మేడం? సార్ ఓకే సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ కమల అండి. నేను ప్రజెంట్ బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నా. ఇయర్ ఎండింగ్ అలా స్టార్ అవ్వాలి, 1,01,000 కార్ తీసుకోవాలి. నాతో కమిట్మెంట్గా వర్క్ చేసే నా టీంలో ఉన్న ప్రతి లీడర్కి 1,01,000 కార్ ఇప్పించాలనే డ్రీమ్తో వర్క్ చేస్తున్నా సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అన్ని ప్రొడక్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ మీరు చెప్పినవన్నీ. సో అందరూ వాడాల్సింది ఖచ్చితంగా. నూనె కానీ, అలోవెరా, ఆమ్లా, ఫ్లాక్స్ ఆయిల్, మంచి ప్రొడక్ట్స్ గురించి తీసుకున్నారు మేడం. మంచి నాలెడ్జ్ ఉంది మీ దగ్గర కూడా. సో మంచి సక్సెస్ తీసుకొని ఈవినింగ్ సెషన్ కూడా రావాలని విష్ చేస్తున్నాను మేడం. ఆల్ ద బెస్ట్ అండి కమలా గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సో లీడర్స్ 350+ మెంబర్స్ ఉన్నారు. మేడం మంచి నాలెడ్జ్ ఇచ్చారు. ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని అందరికి ఆల్రెడీ చాలా మందికి ప్రొడక్ట్స్ గురించి అవగాహన ఉండొచ్చు, బట్ మేడం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు గైడ్ చేయడం జరిగింది. సో మంచి ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది మార్నింగ్ సెషన్స్ లో. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రెగ్యులర్ గా మీరు మీ టీంతో అటెండ్ అవుతూ నాలెడ్జ్ తీసుకుంటూ అందరూ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాల్స్ తీసుకునే ముందు ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడి నేను కాల్స్ తీసుకుంటానండి. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, మనం ఒక మంచి సర్వీస్ మోటోతో తీసుకొని ముందుకు వెళ్తున్నాం. సో దాంట్లో భాగంగానే ప్రతిరోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ రెగ్యులర్గా జూమ్స్ అనేవి కండక్ట్ చేస్తూ అన్లిమిటెడ్ నాలెడ్జ్ని ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. ఇంకా ఎంతో మందికి ఈ సిస్టమ్ ద్వారా సపోర్ట్ చేయాలి, సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో సోషల్ మీడియా ద్వారా రావడం జరిగింది. సో ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ DUCDTHS టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంతో సబ్స్క్రిప్షన్ చేయించండి. ఎక్కడ మీటింగ్స్ జరిగినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ని ప్రమోట్ చేసుకోండి, మీ లోడ్ తగ్గించుకోండి. ఎందుకంటే ఒక ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ హబ్ అనమాట. మనకు అంత దొరుకుతుంది నాలెడ్జ్ ఇక్కడ. 1100 వీడియోలు పైన ఉన్నాయి. మీకు ఏ సబ్జెక్ట్ కావాలన్నా రెడీగా అవైలబుల్ ఉంది. అండ్ ప్రతిరోజు మనం ఈవినింగ్ సెషన్స్ అనేవి లైవ్ ఇస్తూ నాలెడ్జ్ని షేర్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని ప్రమోట్ చేసుకోండి. ఇది కమర్షియల్ వేలో కాకుండా సర్వీస్ వేలో ప్రమోట్ చేసుకోండి. అండ్ దీని ద్వారా మీ లోడ్ కూడా తగ్గించుకోవచ్చు. మీ దగ్గర మంచి లీడర్స్ తయారవుతారు, క్వాలిటీ టీం తయారవుతుంది. సో అది ప్రమోట్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి విజన్ 31 డిసెంబర్ 2024 విజన్ పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 500 మెంబర్స్ కార్ అచీవర్స్ని, దాంతోపాటుగా 10 మంది VMCని, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలని ఒక గొప్ప విజన్తో ముందుకు వెళ్తున్నాం. జస్ట్ ఒక 1 month ఉందండి మనకు. ఆల్మోస్ట్ వీఆర్ క్లోజింగ్ టు నవంబర్. ఇవాళ 29. సో ఇంకా 2 రోజులు నవంబర్ మంత్ అయిపోతే డిసెంబర్ ఓన్లీ ఉంది. మన యొక్క విజన్ లో అందరూ సీరియస్ గా ఇంకా అవకాశం ఉంది పార్టిసిపేట్ చేయడానికి. అందరూ ఈ విజన్ లో పార్టిసిపేట్ చేస్తూ మీ టీంను కూడా పార్టిసిపేట్ చేస్తూ అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మనకి ఎల్లుండి నుంచి 1వ తారీఖు నుంచి 3వ తారీఖు దాకా కంటిన్యూగా ఎక్స్ట్రాడినరీ మీటింగ్స్ మనకు ఆర్గనైజ్ చేయబడుతున్నాయి. 1వ తారీఖు హైదరాబాద్లో మల్కాజ్గిరి ఏరియాలో ఒక ఎక్స్ట్రాడినరీ బిజినెస్ మీటింగ్ అనేది మనం ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ పోస్టర్ కూడా రిలీజ్ చేసాం. సో ప్రతిరోజు మనం ప్రమోషన్స్ కూడా చేస్తున్నాం. దాంట్లో భాగంగా మనకు చీఫ్ గెస్ట్ గా మన గ్రేట్ మెంటర్, టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ అయినటువంటి రంజిత్ కుమార్ గారు స్వామి వస్తున్నారు ఆ రోజు. సో మధ్యాహ్నం 1:30 రెగ్యులర్ గా జరిగే టెంపుల్ అది ఉంది, లొకేషన్ అది కూడా షేర్ చేస్తాను మీకు. సో ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే లీడర్స్ అందరూ ఉన్నారో దీన్ని యూటిలైజ్ చేసుకోండి, ప్రమోట్ చేసుకోండి. పోస్టర్లో ఆల్రెడీ క్లియర్గా అన్ని ఇచ్చాం, మళ్ళీ కూడా ఇవాళ రోల్అవుట్ చేస్తాను. సో టికెట్స్ కావాల్సిన వాళ్ళు నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది, కాంటాక్ట్ అవ్వచ్చు మమ్మల్ని. టికెట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి కొద్దిగా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది ప్లాన్ చేసుకుంటే దాన్ని బట్టి మనం కూడా మీటింగ్స్ తర్వాత దాని యాక్షన్ ప్లాన్ అవన్నీ. సో ఎందుకంటే ఒక గ్రేట్ లీడర్ వస్తున్నప్పుడు మనం ఎలా ప్రమోట్ చేసుకుని యూటిలైజ్ చేసుకుంటే
100% ఇది మన కోసం, మన ప్రమోషన్స్ మనం చేసుకోవాలి. కాబట్టి అందరూ ఆ విధంగా మీ టీమ్స్ అటెండ్ అవుతూ ఈ మీటింగ్ని మీరు అందరూ మంచిగా యూటిలైజ్ చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాం. అండ్ అదేవిధంగా 2వ తారీఖు సిద్దిపేటలో, సో దీంట్లో కూడా మనకు చీఫ్ గెస్ట్గా మన స్వామి రంజిత్ కుమార్ గారు అక్కడికి రావడం జరుగుతుంది మార్నింగ్ సెషన్లో. అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి బీవీ మేడం, మీ అందరికి తెలుసు బీవీ మేడం గురించి. సో మేడం వచ్చేసి మధ్యాహ్నం సెషన్ తీసుకుంటున్నారు, లంచ్ ఉంటుంది ఆ రోజు అక్కడ. సో సిద్దిపేటలో సో ఫుల్ డే అది ఈవెంట్. అది ఒక అద్భుతమైనటువంటి ఇద్దరు లీడర్స్ అక్కడ చూడండి, మనం తీసుకునేటువంటి నాలెడ్జ్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే అందరూ దీన్ని యూటిలైజ్ చేసుకుని కోరుకుంటున్నా. అండ్ అదేవిధంగా 3వ తారీఖు వరంగల్ పోతున్న విజ్ఞాన పీఠంలో అద్భుతమైనటువంటి మీటింగ్. దీనికి కూడా మన గ్రేట్ మెంటర్ రంజిత్ కుమార్ స్వామి చీఫ్ గెస్ట్ గా రావడం జరుగుతుంది. కాబట్టి ఒక ఎక్స్ట్రాడినరీ మీటింగ్స్ అండి, 3 days కంటిన్యూగా మనం ప్లాన్ చేస్తున్నాం. సో 100% మన టీంలో ఉన్న వాళ్ళందరూ యూటిలైజ్ చేసుకోండి, ప్రమోట్ చేసుకోండి. మీ టీమ్స్తో ఇక్కడ అటెండ్ అవుతూ, మీరు అటెండ్ చేస్తూ మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. కాల్స్ తీసుకుందాం. గుడ్ మార్నింగ్ స్వామి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ స్వామి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రౌన్ డైరెక్ట్ గారు. మంచి సబ్జెక్ట్ ని సిఎన్టీ తీసుకోవడం చిన్న విషయం కాదు. దట్ ప్రొడక్ట్స్ ని కంటిన్యూ బ్యాక్ టు బ్యాక్ చెప్పడం 30 minutes పైన చెప్పడం చిన్న విషయం కాదు. సో మంచి సెషన్ తీసుకోవడం ముందుకు వచ్చారు. దాంతోపాటు ఇంకా చాలా మందికి సెషన్ ఇవ్వాలని కోరుకుంటూ ఈవినింగ్ సెషన్కి వస్తూ 30+ తీసుకుంటే ఈవినింగ్ సెషన్ రావచ్చు. ఈవినింగ్ సెషన్ వస్తూ ఇలాంటి వాళ్ళకి ఇన్స్పైర్ ఉంటారు. సో అదే త్వరలోనే 1 lakh+ ఇన్కమ్ తీసుకుంటూ మంచి అచీవ్మెంట్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్ గుడ్ మార్నింగ్. చూడండి, ఒక సిఎన్డి చెప్పడం కోసం ఈరోజు డైరెక్ట్ సిల్వర్ గోల్డ్ స్టార్ క్రోన్ యూసీడీ డిఎస్ అవుతారు. సో మీటింగ్స్ కి చాలా మంది అటెండ్ అవుతారు. అలాంటిది మేడం ఈరోజు మాతో ఈరోజు సెషన్ తీసుకోవడం కాదు, ఒక మంచి నాలెడ్జ్ మనకు ఇవ్వడం జరిగింది. అందుకోసం ప్రతిరోజు మనం ఎందుకు మీటింగ్ చేస్తామంటే మనకు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం కోసం. సో చాలా మంది ఎలాంటి వాళ్ళంటే సబ్జెక్ట్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించి ఒకవేళ తీసుకుందని బయటకు చెప్పరు. సో ఎక్కువ ప్రమోట్ చేయండి, యూటిలైజ్ చేయండి. రాత్రి మనకి మంచి సెషన్ రజిత గారు ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్. సో లేడీస్ ని ఎలా మనం గ్రోత్ చేసుకుంటే ఎలా ఫేవర్స్ అని కూడా చూపించడం చేశారు. సో ఒకప్పుడు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. ఈరోజు ఏదైనా కూడా ఏ రంగంలో కూడా నెంబర్ 1 పొజిషన్ అవడానికి లేడీస్ ట్రై చేస్తున్నారు. బట్ మనకి టీమ్ హెల్పింగ్ లో నిన్న 7th మేడం గారి డీసీడీ మీటింగ్ అయితే ఓన్లీ 140 members మాత్రం అటెండ్ అయ్యారు. సో దయచేసి అర్థం చేసుకోవాలి, డీసీడీ వచ్చినప్పుడు కూడా మనం టీమ్ ని ప్రమోట్ చేసుకోలేకపోతున్నాం, చేయలేకపోతున్నాం అంటే 140 గుడ్ నెంబర్. బట్ అది కరెక్ట్ నెంబర్ కాదు. ఇంకా లేడీస్ అందరూ కూడా ఇనిషియేటివ్ తీసుకొని మనం రెస్పెక్ట్ ఇస్తూ మన టీం ప్రమోట్ చేసుకోగలిగితే డెఫినెట్ గా మనం ముందుకెళ్ళచ్చు. సో ప్రతి ఒక్కరు ఇనిషియేటివ్ తీసుకోండి, దాన్ని తీసుకొని చేయగలిగితే డెఫినెట్ గా రాల్ చేయొచ్చు. సో ఎక్కువ మంది పుష్ చేయండి. ఈ రోజు శ్రీలత మేడం గారికి మధ్యాహ్నం టీ టైం సెషన్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా జెంట్స్ లేడీస్ అందరూ కూడా మధ్యాహ్నం టీ టైం సెషన్ ప్రమోట్ చేయండి. మీ టీంలో లేడీస్ ని ప్రమోట్ చేసి యూటిలైజ్ చేయండి. సో ప్రతి ఒక్కరు అటెండ్ అయితేనే డెఫినెట్ గా గ్రోత్ చేయొచ్చు. మనం అనుకుంటున్నాం బాలి గారితో మీటింగ్ చేయాలని. ఇలా 141 రూపీ మెంబర్స్ అయితే కాదు, 5 members ఎప్పుడైతే రెగ్యులర్ గా జాయిన్ అవుతారో 100% మనం 5,000 మందితో మనం చేయగలం. అది ప్లాన్ చేయండి. అదే రకంగా ఈరోజు టెస్ట్ ఉంది, ఎక్కువ మంది ప్రమోట్ చేయండి, యూటిలైజ్ చేయండి. అదే రకంగా నిన్న గ్రేట్ థింగ్ అండి, పాల్గొనలో గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ గారు చిరంజీవి గారి చేతుల మీదుగా సో ఆయన సపోర్ట్ తో నిన్న పాల్గొనలో గ్రాండ్ ఓపెనింగ్ శ్రీదేవి మేడం ది. సో దాంతో పాటు ఒక కార్ కూడా మనకి శ్రీదేవి మేడం గారి కార్ ఓపెన్ అయింది, పాల్గొన స్టాక్ పాయింట్ ఓపెన్ అయింది. సో అదే రకంగా లీడర్స్ 1వ తారీఖు నుంచి 1వ తారీఖు హైదరాబాద్, 2వ తారీఖు సిద్దిపేట, 3వ తారీఖు వరంగల్ మీటింగ్స్ ఉన్నాయి. సో ఎక్కువ మంది ప్రమోట్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి. చాలా మంది లీడర్స్ ఎన్సీనీ కోసం ఇవన్నీ పెట్టుకుంటున్నారు. అసలు ఎస్సీలోకి వచ్చినప్పుడు ఏమనుకున్నాం, ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉంటున్నాం, రేపు ఎలా ఉండాం, మన టీం కోసం ఏం చేస్తున్నాం ఆలోచించుకుంటూ సరిపోతుంది. అన్నెసరీ ఆలోచనలు, అన్నెసరీ థింగ్స్ పెట్టుకోవద్దు మనసులోని. డెఫినెట్ గా 100% మనం వచ్చింది సాధించడం కోసం. ఇంకా మనకి 2 days మాత్రం ఉంది 5 crore క్లబ్ కి. 5 crore, 3 crore, 2 crore. సో చాలా మంది నా క్వాలిఫికేషన్ అయిపోయింది అనుకోండి. క్వాలిఫికేషన్ అయిపోవడం కాదండి, మీరు ఎంత ఎక్కువ పీజీ చేస్తే అంత ఎక్కువ మీకు ఆ పాయింట్ వాల్యూ బట్టి మీకు ఇన్కమ్ అవ్వడం జరుగుతుంది. సో చదువుకున్న అదే పని చేస్తారు, చదువు అదే చేస్తారు. సో అక్కడ ఏం చెప్పారని డిసైడ్ అవ్వండి. మన పీవీ అయిపోవడం కాదు, ఎంత ఎక్కువ పీవీ చేసుకుంటే అంత ఎక్కువ తీసుకోవచ్చు. సో ఈ రోజు రేపు మనకి క్లాస్ కదండి. సో లెవెల్ మిస్సింగ్స్ ఏమైనా కూడా కంప్లీట్ చేసుకోండి. సో దాంతోపాటు నెక్స్ట్ మంత్ మనకి రాబోతుంది మళ్ళీ ఇంకొక 10 crore క్లబ్ వస్తుంది. సో ఇప్పుడు నుంచి జాగ్రత్త ప్లాన్ చేసుకునే అచీవ్మెంట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు మీటింగ్స్ అటెండ్ అవుతారు, ముందుకెళ్ళాలని కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. కమలా గారు థ్యాంక్ యూ సో మచ్. కమలా మేడం థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ కమలా గారు. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. స్వామి థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ. అరుణ్ గారు. ఉమా సార్ గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ సార్. కమలా మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. THH లో మీరు సెషన్ తీసుకోవడం అనేది గ్రేట్ మేడం. మీరు ఫస్ట్ టైమ్ సెషన్ ఇచ్చారు. మంచి నీట్‌గా, నిదానంగా